సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 17వ సీజన్లో సెన్సేషనల్ రైజర్స్ గా పేరు తెచ్చుకుంది. డేంజర్ టీమ్ గా కితాబులు అందుకుంది. కానీ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడే ఎస్ఆర్హెచ్ ఆదర కొడుతోంది. ఇతర టీంలకు భిన్నంగా కనిపిస్తోంది. పిచ్లు బ్యాటింగ్ కు ఫేవరెట్ గా ఉంటే చెలరేగిపోతుంది. ఇప్పటికే భారీ స్కోర్లకు కేర్ ఆఫ్ గా మారిపోయింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కానీ చేజింగ్ లో మాత్రం చతికిల పడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసినంత ఈజీగా చేజింగ్ లో ఆకట్టుకోలేకపోతోంది. అందుకు ఇప్పటి వరకు నమోదైన గణాంకాలే మంచి ఉదాహరణ. సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది. అందులో 5 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్ల్లో 11.74 రన్ రేట్ ను నమోదు చేసింది. 5 ఇన్నింగ్స్ల్లో కలిపి 76 సిక్స్లు నమోదు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం రన్ రేట్ పడిపోయింది. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి చూస్తే రన్ రేట్ 8.76 మాత్రమే. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కొట్టిన సిక్స్లు 36. సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ స్కోర్లు సాధించింది. ముంబై ఇండియన్స్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చిన్నస్వామి స్టేడియంలో అయితే విశ్వరూపమే చూపించింది. చిన్న బౌండరీలను అడ్వాంటేజ్ గా మలుచుకుంది. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగి 3 వికెట్లకు 287 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఢిల్లీలోనూ పంజా విసిరింది. పరుగుల మూత మోగించింది. సీజన్లో మూడోసారి 250 పరుగుల మార్కును అందుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు సాధించింది. పవర్ ప్లేలోనే 125 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఓ దశలో 300 పరుగులు సాధించేలా కనిపించింది. చేజింగ్ లో మాత్రం ఉసూరు మనిపిస్తోంది. సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో కేకేఆర్ పై గట్టిగానే పోరాడింది. 16 ఓవర్లలో 133 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా పోటీ ఇచ్చింది. క్లాసెన్ మెరుపులతో చివరి వరకు రేసులో నిలిచింది. హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన 166 పరుగుల టార్గెట్ ను మరో 11 పరుగులు ఉండగా ఛేదించింది. పెద్ద స్కోర్ ఏమీ కాకపోవడంతో ఇబ్బంది పడలేదు. అయితే ఉప్పల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చేజింగ్ లో తేలిపోయింది. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆర్సీబీని దెబ్బ కొట్టలేకపోయింది. చెన్నైలోనూ అదే జరిగింది. భారీ గ్రౌండ్, భారీ బౌండరీలు ఉన్న చెపాక్లో ఎస్ఆర్హెచ్ పైచేయి సాధించలేకపోయింది. పవర్ బ్యాటర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే ఛాంపియన్ గా నిలవాలంటే చేజింగ్ లోనూ దుమ్మురేపాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. పరిస్థితులకు తగినట్టుగా ఆడాలంటున్నారు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ సిలతో ప్రత్యర్థులను ఓడించేలా వ్యూహాలు ఉండాలంటున్నారు.